దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగాక. దీని వాక్యం చదువుకుని అందులో లేచినండి. నిర్గమకాండము 29వ అధ్యాయము 38, 39 వచనాలు మనందరం కలిసి చదువుకుందాం. నిర్గమకాండము 29వ అధ్యాయము 38, 39 వచనాలు మనందరం కలిసి చదువుకుందాం. నీవు బలిపీఠం మీద నిత్యమును అర్పింపవలసిన దేవనగా ఏడాది 2 గొర్రె పిల్లలను, ప్రతిదినము ఉదయమందు 1 గొర్రె పిల్లను, సాయంకాలం మందు 1 గొర్రె పిల్లను అర్పింపవలెను. దేవానికి వందనాలు తండ్రి. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడుచున్న దేవా, నీకే మహిమ ఘనత ప్రభావం తెలిసిన తండ్రి. వచ్చిన బిడ్డను దీవించిన నీ ఆత్మ సంచారంకై నీకు వందనాలు. నిష్ప్రయోజనమైన దాసుని మరుపరిచి మీరే మాట్లాడి సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసు అతి పరిశుద్ధమైన నామలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమెన్. షోర్ బైబిల్స్. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునే ఉన్నది. దై వర్డ్ ఈజ్ అ ల్యాంప్ అంటు మై ఫీట్ అండ్ అ లైట్ అంటు మై పాత్. దయచేసి కూర్చోండి. దేవుని అతి పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగుగాక. మన దేవాది దేవుడు మోషేతో చెప్పినటువంటి మాటల్ని మనము ఇప్పుడు చదువుకున్నాం. ఇజ్రాయేలీ ప్రజలందరూ కూడా ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉన్నప్పుడు 435 సంవత్సరములు బానిసత్వం ఉన్నప్పుడు వారు దేవునికి మొరపెట్టగా దేవుడు వారు మొరను ఆలకించి ఆయన దిగివచ్చి మోషేతో మాట్లాడి, ఇదిగో నేను ఎన్నుకున్నాను, నా బిడ్డల్ని తీసుకుని రా అని చెప్పినప్పుడు మోషే వెళ్ళి ఐగుప్తు దేశంలో 10 అద్భుత కార్యములు చేసి వారందరినీ పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి నడిపించుకుంటూ వెళుతూ సీనాయి కొండ దగ్గరికి వచ్చినారు. సీనాయి కొండ మీదకి వచ్చినప్పుడు దేవుడు మోషేని పిలిచినాడు. మోషేతో మాట్లాడినాడు దేవుడు. తన ప్రజలకు అవసరమైనటువంటి ఆజ్ఞలన్నిటినీ ఇస్తూ 10 ఆజ్ఞలతో పాటు అనేకమైనటువంటి ఆర్డినెన్సెస్ ఆయనకి ఇచ్చున్నాడు. అందులో ఒక భాగంగా దేవుడు ఒక మాట చెప్పాడు, నీ అన్న అయినటువంటి అహరోను అతని కుమారుణ్ణి ప్రధాన యాజకుల అభిషేకం చేసిన తర్వాత వారు ఏం చేయాలో ఇలాగో చెయ్యి అని చెబుతూ ఇప్పుడు ఈ మాట చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, దేవుడు మోషే ద్వారా అహరోనికి అనగా ప్రధాన యాజకుడికి అతని బాధ్యత ఏమిటి, ఇజ్రాయేల్ కొరకు ఏం చేయాలనేది ఇప్పుడు మనకు అర్థమవుతుంది. చూడండి 38వ వచనం. నీవు బలిపీఠం మీద నిత్యమును అర్పింపవలసినదేమనగా ఏడాది 2 గొర్రె పిల్లను, ప్రతిదినము ఉదయం 1 గొర్రె పిల్లను, సాయంకాలం 1 గొర్రె పిల్లను అర్పింపవలెను. దేవుడు చెప్తున్నాడు, 2 గొర్రె పిల్లను తీసుకోండి. 2 తీసుకొని ఏం చేయాలా, నిత్యము ప్రతిదినము కూడా ఉదయమందు 1 గొర్రె పిల్లని, సాయంకాలం 1 గొర్రె పిల్లని ఏం చేయాలమ్మా, దేవునికి బలిపీఠం మీద అర్పించండి అని చెప్పాడు. మొట్టమొదటికి ఎప్పుడమ్మా, ఉదయం, తర్వాత సాయంత్రం. ఎప్పుడు, ప్రతి ఆదివారమా, ప్రతి శనివారమా, ఎప్పుడు, నిత్యము అనుదినము ప్రతిరోజు కూడా ప్రధాన యాజకుడు ఈ 2 గొర్రె పిల్లలు తీసుకొని అక్కడ దేవునికి ఏం చేయాలమ్మా, బలిపీఠ మీద అర్పించాలి. దేవునికి దహన బలిగా చాలా బలులు ఉన్నాయి. దహన బలి, పాప పరిహారార్థ బలులు, ప్రాయశ్చిత్తార్థ బలులు, నైవేద్యాలు ఇవన్నీ ఉన్నాయి. వీటిలో మొట్టమొదటిగా ప్రారంభమైనది ప్రతిదినం ఉదయాన్నే ప్రారంభమవుతుంది. 1 గొర్రె పిల్ల తీసుకొని ఉదయాన్నే దేవునికి అర్పించాలి. ఏ సమయం ఉందమ్మా, ఉదయాన్నే. ఎందుకు ఉదయాన్నే దేవుడు ఈ కార్యం చేయమంటున్నాడు? పైగా 1 రోజు చేస్తే సరిపోదు, 2 రోజులు చేస్తే సరిపోదు. మనం వారానికి ఎన్నిసార్లు వస్తున్నాం దేవుని మందిరానికి? అందరం కలిసి సంఘంగా 1 రోజు వస్తున్నాం. అలా 1 రోజు చేయొచ్చు కదా. దేవుడు అలాగ అంటలేదు. ఎవ్రీ డే వీ హ్యావ్ టు కమ్ అండ్ ఆఫర్ ది ల్యాంబ్ ఎవ్రీ డే వితౌట్ ఫెయిల్ అని దేవుడు వారికి ఖచ్చితమైన ఆజ్ఞ ఇచ్చున్నాడు. అందుకని తర్వాత ఏమో చూడండి, దంచి తీసిన 30 నూనెతో కలిసిన 10వ వంతు పిండిని పానీయార్పణంగా 30 ద్రాక్షారసను 1 గొర్రె పిల్లతో అర్పింపవాలను, సాయంకాలం 2 గొర్రె పిల్లని అర్పింపవాలను. ఇప్పుడు 41వ వచనం చూడండి. అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమం ఉన్నట్లు ఉదయకాలం మంది అర్పణమును దాని పానీయార్పణమును అర్పించినట్టు దీనిని అర్పించవాలను. అంటే మొదట ఉదయాన్ని అర్పించే బలి ఎలాగంటమ్మా, అది దేవునికి ఇంపైన సువాసన గల నైవేద్యం. ఆ దహన బలిగా అర్పించినటువంటి అర్పణ బలి దేవునికి ఇంపైన సువాసన. ఇంపైన అంటే చాలా ఇష్టమైనటువంటిది. మనం కూడా చాలా ఇష్టమైనటువంటి కార్యాలు చేస్తాం, తినేవి కూడా ఇష్టమైనవి తింటాం, అన్నీ తినాం కదా. అలాగే దేవునికి ఇష్టమైన కార్యాల్లో ఇది ప్రథమమైనటువంటి నైవేద్యం. ఎప్పుడు స్టార్ట్ అయిందాం ఇది? ఎప్పుడు, ఏ సమయంలో? గుర్తుపెట్టండి. ఇప్పుడు చెప్పండి, రిపీట్. ఎప్పుడు?
ఉదయమనే హీ హ్యాస్ టు డూ ఇట్. అలాగూ అప్పటి నుంచి ఇది చెప్పి కొన్ని వేల సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి కూడా వారు దేవుని చెప్పిన మాటని తృణీకరించగా ప్రతిదినము అర్పించేవారు బలులు. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏమిటంటే, వై గాడ్ హ్యాస్ ఆర్డైన్డ్ దట్ సాక్రిఫైస్, దేనికోసం అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత మన గురించి చూద్దాం. మన అన్ని జనులము ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజల ద్వారా దేవుడు ధర్మశాస్త్రం ద్వారా ఇజ్రాయేల్ ప్రజలకు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆజ్ఞం ద్వారా మనం ఏం నేర్చుకోబోతున్నామో తర్వాత నేర్చుకుందాం. ముందుగా వీ హ్యావ్ టు నో ది రూట్. అది ఎందుకు చెప్పాడు దేవుడు? దానబలి అర్పించమని చెప్పాడు. పైగా ఒక గొర్రె పిల్లని నరకాలి, బలిపాలి, రక్తం చిందింపడాలి. వై? దట్టు ఇన్ ద మార్నింగ్. వై? అర్థం చేసుకోవాలి. ఓకే, దేవుడు ఏ కార్యం చేసినా కారణం లేకుండా చేయడు. ఈ నోస్ ఎవ్రీథింగ్. ఇప్పుడు జరుగుతున్నవాని తెలుసు, జరిగిపోయినవి తెలుసు. అంత మాత్రం ఇంకేం తెలుసు మనకి? జరగబోయే కూడా తెలుసు. ఇజ్రాయేలీ ప్రజలు భవిష్యత్ కాలంలో ఇన్ ఫ్యూచర్ అండ్ వాట్ దే ఆర్ గోయింగ్ టు డూ అన్న కూడా తెలుసు. అందుకోసం తన ప్రజలు పాపం చేసి ఎక్కడ తనకు దూరం అయిపోతారేమో అని చెప్పేసి ఒక ఏర్పాటు చేస్తున్నారు. మరి ఈ లోకంలో పాపం చేయని వారు ఎవరున్నారా? లేఖనం చెప్తుందమ్మా, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగురించి మహిమను పొందలేకపోతున్నారు. ఓకే, ఎలాగో పాపం చేసి దేవుని మహిమ పొందలేకపోతున్నారు? 2 ఉదాహరణలు చూపిస్తాను. దేవుడు చూపిస్తున్నాడు ఈరోజు మనకి. ఎందుకోసం దేవుడు ఈ ఉదయకాలం చేయమన్నాడో మనకు అర్థం అవుతుంది. ఓకే, ఇందాక చెప్పిన రీతిగా దేవుడు మోషేతో చెప్పినాడు. అక్కడ మామగారి మందని కాల్చినప్పుడు ప్రభు ఎన్నుకున్నాడు. తర్వాత అందరూ దేవుని గొర్రెపిల్లని వీళ్ళందరినీ కూడా పాలు తేనె పరంచి దేశం నడిపించుకుంటూ వెళ్తున్నాడు. సీనాయి కొండ మీద వచ్చినప్పుడు నేను నీతో మాట్లాడాలి రా అన్నప్పుడు వెళ్ళాడు. నా దగ్గర రా అన్నాడు, వెళ్ళాడు. ఓకే అమ్మా, వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని కార్యాలు జరిగాయి. చూద్దాం, చూడండి. మొట్టమొదటిగా ఇదే నిర్గమాకాండము. ఇప్పుడు మనం 29వ అధ్యాయం చదువుకున్నాం కదమ్మా, బళ్ళు అర్పించమని. కానీ ఇప్పుడు నేర్చుకుందాం. చూడండి, 32వ అధ్యాయం తీయండి పక్కనే. నిర్గమాకాండము 32వ అధ్యాయము. ఇప్పుడు మోషే ఎక్కడున్నాడమ్మా? సీనాయి కొండ మీద ఉన్నాడు. ఈ ప్రజలందరూ ఎక్కడున్నారు? కింద ఉన్నారు. కింద ఎవరున్నారు? అహరోను ఉన్నాడు. ఇప్పుడు జరిగింది చూడండి, 32వ అధ్యాయం మొదలు వచ్చినాం. మోషే కొండ దిగకుండా తడువు చేయట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోనుతో కూడును వచ్చి, లెమ్ము, మా ముందున నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తండి అని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకుని పోగరుతో రూపం ఏర్పరిచి దానిని పోత పోసిన దూడగా చేశాను. అప్పుడు వారు, ఓ ఇజ్రాయేలు, చాలా జాతకమేనండి, ఓ ఇజ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నేను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. మై గాడ్, మై గాడ్, మై గాడ్. ఏమన్నారు చూడండి. మోషే ఎక్కడున్నాడమ్మా? సీయోను కొండ మీద ఉన్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు. కింద ఇజ్రాయేలీ ప్రజలు 6 లక్షల మంది పైగా ఉన్నారు, మగవారే. వారి భార్యలు బిడ్డలు అందరూ ఉన్నారు. అహరోను ఉన్నాడు. అహరోను దగ్గరకు వచ్చి వీరందరూ అంటున్నారు, ఆ మోషే ఏమైపోయినది అంటలేదు. ఏమన్నారమ్మా? ఆ మోషే అనువాడు. ఎంత అమర్యాదగా మాట్లాడుతున్నారమ్మా. వారందరి కోసం అనేక సార్లు ప్రార్థించి తన రెక్కల కింద దేవుని కృప చెప్పి రప్పించినటువంటి మోషేతోటి ఇలా అంటున్నారు. ఆ మోషే అనువాడు ఏమో మాకు తెలియదు. ఇప్పుడు మాకు దేవుడు లేడు, ఏమన్నాడు, ఏమైపోయి తెలియదు. ముసలివాడు పైకి వెళ్ళాడు, చచ్చిపోయాడు, బతి కూడా మాకు తెలియదు. తడుగు చేస్తున్నాడు, బహుశా చచ్చిపోయాడేమో. ఇప్పుడు మాకు దేవుడు కావాలి, మాకు దేవుడు చేయి అని చెప్పగానే పీకల మీద కూర్చున్నారు. అహరోను పీకల మీద. అప్పుడు అహరోను ఏమన్నాడమ్మా? మీ భార్యల మెడలో ఉన్న పోగులు తీసుకురండి. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చినప్పుడు అందరూ అడిగి తీసుకున్నారు కదా బంగారాన్ని, చెవులుకున్న బంగారం తీసుకుని అన్ని తీసుకొస్తే, చేతులకు, చెవులకు, మెడలో ఉన్న తీసుకొస్తే పోగరుతో పోయిగానే ఏమైందమ్మా? అది ఒక దూడ అయిందంట. ఆ దూడ ముందు దూడ పెట్టేదిగో మీ దేవుడు అని చెప్పగానే వాళ్ళు ఏమన్నారమ్మా? ఇదిగో మీ దేవుడు. ఎవరి దేవుడు? ఇజ్రాయేలు వినుము, ఐగుప్తు దేశము నుండి నిన్ను రప్పించిన దేవుడు ఇదే. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఆ మాట చాలా జాగ్రత్తగా గమనించండి. అతడు వారి వద్ద వాటిని తీసుకుని పోగరుతో రూపం ఏర్పరిచి దానిని పోత పోసిన దూడగా చేశాను. ఇప్పుడు తీసుకుని వచ్చిన తర్వాత అప్పుడు వారంటే ఎవరమ్మా? అహరోను కాదు. ఎవరు? ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా ఏమన్నారు చూడండి. ఓ ఇజ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నేను రప్పించిన నీ దేవుడు ఇదే అని
చెప్పాను. దేవుడు అక్కడ కొండ మీద మోషేకి 10 ఆజ్ఞలు ఇచ్చాడు కదమ్మా. ఆ 10 ఆజ్ఞలు మొదటి ఆజ్ఞ ఏమిటి? నీ దేవుడిని యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ భూమి అందే కానీ భూమి కింద నువ్వు ఏ పోలిక చేసుకోవద్దు. ఏమన్నాడు? ముందుగా ఏమని చెప్తున్నాడు? నీ దేవుడైనా యెహోవానా అండి. ఏ దేవుడు? ఐగుప్తు దేశంలో నిన్ను రప్పించిన నీ దేవుడని యెహోవాను నేనే అని దేవుడు చెప్తున్నాడంటే ఇజ్రాయేల్ ప్రజలు ఏమన్నా చూడండి, ఓ ఇజ్రాయేలు వినుము, నిన్ను ఐగుప్తు దేశం రప్పించిన నీ దేవుడు ఇదే. మై గాడ్, మై గాడ్. దేవుడు చెప్తున్నాడు ఐగుప్తు దేశం రప్పించిన దేవుడు నేనని చెప్తున్నాడంటే ప్రజలు అన్నారు నిన్ను ఐగుప్తు దేశం రప్పించినటువంటి దేవుడు ఇదే. అంటే దేవునికి మహిమా స్వరూపాన్ని ఒక తోడగా చేసి దేవునికి ఇవ్వాల్సిన మహిమని ఘనతని ఎవరికి ఇస్తున్నారమ్మా? ఒక విగ్రహానికి ఇస్తున్నారు. ఇజ్రాయేల్ ప్రజలు ఎవరు? వారు దేవుని ప్రజలు, అబ్రహాము సంతానము. ఆయన ఎన్నుకున్న ప్రజలు. ఏ దేవుడు చెప్పాడు? అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు అని ఎవరి గురించి చెప్పాడు? ఆ ప్రజలు. అటువంటి దేవుడు వదిలిపెట్టి ఒక విగ్రహం ముందు సాగిలపడి నువ్వేమా దేవుడు అంటున్నారు. ఇప్పుడు అహరోను ఒక కార్యం చేశాడు చూడండి. ఇప్పుడు 5వ వచనం. అహరోను అది చూచి ఏం చూశాడమ్మా? ఏం చూశాడు? వారు అరుపులు పెరవలు చూసి నీ దేవుడు ఇదని చెప్పినప్పుడు ఆయన ఏం చేశాడు చూడండి. దాని ఎదుట ఒక బలిపీఠం కట్టించాను. మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరునని చాటింపగా మరునాడు వారు ఎప్పుడు లేచారు? మధ్యాహ్నమా, సాయంత్రమా, రాత్రా? ఎప్పుడు లేచారు? ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచిరి. మై గాడ్, మై గాడ్. వినండి జాగ్రత్తగా. వెంటనే అక్కడ బలిపీఠం కట్టించాడు అహరోను. ఏమర్పించడానికి? దహన బలులు సమాధాన బలులు అర్పించడానికి పూనుకున్నారు. రేపు పండగ జరుగునని చెప్పగానే ఈ జనులందరూ ఏం చేశారమ్మా? ఉదయాన్నే లేచి ఆ దూడ దగ్గరకు వచ్చారండి. ఉదయాన్నే ఎందుకు వచ్చారు అక్కడికి చెప్పండి? ఉదయాన్నే ఎందుకు వచ్చారు? దహన బలులను సమాధాన బలులను ఆ బలిపీఠం మీద ఆ దూడకు అర్పించడానికి ఎప్పుడు వచ్చారు వాళ్ళు? ఉదయాన్నే వచ్చారు. విగ్రహాలను చేసి దేవునికి కోపం తెప్పించడానికి ఉదయాన్నే లేచి ఆ దూడ ముందు సాగిలపడి దహన బలులను అర్పణలు అర్పించడానికి ఉదయాన్నే లేచి పరిగెత్తుకుంటూ వచ్చారట. అంత మాత్రమే కాదు, తినడానికి తాగడానికి కూర్చుండి ఆడడానికి లేచారంట. 10 పండగ వాళ్ళకి. మై గాడ్. ఎవరమ్మా వీరు? అనుజనులా? నీలాంటి నాలాంటి వ్యక్తుల? దేవుని చేత ఎన్నుకోబడినటువంటి పరిశుద్ధ జనాంగం అంటున్నారు. వారు తినడానికి తాగడానికి కూర్చుండి ఆడడానికి లేచారంట. ఇది వారికి పండుగ. ఇది లోకంలో చాలామంది పండుగలు ఇలాగే చేసుకుంటారు. తినడానికి తాగడానికి కూర్చుంటారు, ఆడడానికి లేచి అంటే డ్యాన్స్ వేయడానికి లేస్తారట. తిని త్రాగితే మళ్ళీ ఏమవుతుంది? మొత్తం వస్తుంది కదా. ఆడడానికి లేచేవారంట. ఇంతకీ ఎప్పుడు వచ్చారమ్మా వాళ్ళు? ఉదయాన్నే. దేని దగ్గరకు వచ్చారమ్మా? బలిపీఠం దగ్గరికి. ఎందుకు వచ్చారమ్మా? బలు అర్పించడానికి. ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్దాం. 29వ చంద్రకి వెళ్దాం. దేవుడిని చెప్పాడు మోషేతోటి, ఉదయాన్నే నా బలిపీఠం దగ్గర నాకు సమాధానం బలర్పించు, ప్రాశ్చిత్తాలు బలర్పించు, ఉదయాన్నే ప్రారంభం చేయి అన్నాడు. ఎందుకు? మూర్ఖతరమైన ఈ జనులు చేసిన పాపాలను బట్టి ముందుగానే తెలుసుకొని వారి పాపాలను పరీక్ష చేయడానికి, వారి పాపాలను క్షమించడానికి ఉదయాన్నే బలర్పించని మోషేతో ముందుగానే చెప్పేశాడు. నా బిడ్డలు తప్పుపోతారు, నా కోపం తెప్పిస్తారు, చచ్చిపోతారు. వారి గురించి నీ ఉదయాన్నే అర్పించు బలి అన్నాడు. మనుషులు ఉదయం ఎప్పుడు స్టార్ట్ అవుతుందమ్మా? ఉదయం నుంచే కదా. రాత్రి అంతా పడుకుంటే ఉదయం లేస్తాం. ఉదయం లేవగానే పాపాలన్నీ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? ఉదయం నుంచే. ఉదయం నుంచే స్టార్ట్ అవుతాయి. రాత్రి అంతా ఎండింగ్. మనుషులు చేసే ప్రతి పాపాలు ఉదయాన్నే స్టార్ట్ అవుతాయి. అది శరీరాశలు కావచ్చు, నేత్రాశలు కావచ్చు, జీవపు డమ్మములు కావచ్చు. మనుషులు చేసే ప్రతి పాపములు కూడా ఉదయాన్నే ప్రారంభమవుతాయి. దేవుడు వారు చేసే పాపాలని క్షమించడానికి ముందుగా నేను ఏర్పాటు చేస్తున్నాడు. ఒక ప్రధాన యాజకుని ఎన్నుకొని ఆ బలిపీఠాన్ని ఏర్పాటు చేసుకొని దాని మీద నాకు బలి అర్పించు, అప్పుడు నేను వారి పాపాలను క్షమిస్తానని చెప్పినాడు. చూసారా? మనుషులు దేవుని వదిలిపెట్టి దేవుడు చేసిన కార్యాలను పక్కన పెట్టి విగ్రహం ముందు సాగిలపడుతున్నటువంటి ప్రజలు ఉన్నారు ఈ లోకంలో. మన సంగతికి వద్దాం. మన సంగతి అంటే ప్రపంచం. ప్రపంచంలో అందరూ ఎలా ఉన్నారమ్మా? వారికంటే బెటరా? మనకంటే వాళ్ళే బెటరు.
దేవుడు ఏమైనా తెలుసు? విగ్రహారాధన అంటే బై ద వే వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఐడలాటరీ? ఐడలాటరీ అంటే ఏమిటి? విగ్రహారాధన అంటే ఏమిటి? వాట్ ఇస్ ద డెఫినేషన్ తెలుసా? ఒక విగ్రహం చేసుకుని దాని ముందు సాయలు పడితే విగ్రహం కాదు, వారికి అది విగ్రహారాధన, మనకు కాదు. ప్రభు చెప్పాడు డెఫినేషన్. నాకంటే తల్లిదండ్రులనైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెలనైనను, ఈ లోకమునైనను నాకంటే ఎక్కువ ప్రేమిస్తే నాకు పాత్రుడు కాడు. అదేమిటమ్మది? విగ్రహారాధన. మన ప్రభువు కంటే నువ్వు ఇదేన్ని కానీ, నీ భర్తను కానీ, నీ భార్యని కానీ, నీ బిడ్డలు కానీ ఎవరైనా సరే వారిని ప్రేమించొద్దని చెప్పట్లేదు. రెండో ఆజ్ఞ, నిన్ను వల్ల నీ పూర్వం ప్రేమించము, నీ తల్లిని సన్మానించము, అవి కూడా ఉన్నాయి. కానీ ఎప్పుడు? వాట్ ఈస్ ద ప్రియారిటీ? వీ నీడ్ టు ప్రేజ్, వీ నీడ్ టు ప్రే, వీ నీడ్ టు హానర్ ద లార్డ్ ఫస్ట్, దెన్ రిమైనింగ్ అదర్స్. నా తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, ఏదైనా కావచ్చు. నా జీవితంలో ఫస్ట్ ప్రియారిటీ ఏంటమ్మా? ఐ హ్యావ్ టు లవ్ మై లార్డ్ విత్ ఆల్ మై హార్ట్, విత్ ఆల్ మై మైండ్, విత్ ఆల్ మై స్పిరిట్. మన దేవుణ్ణి ఆత్మలో, సత్యములో, పూర్ణ హృదయంతో, పూర్ణ మనసు, పూర్ణాత్మతో ప్రేమించాలి. అలాగూ ప్రేమించక దేవుని కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించిన అది కూడా విగ్రహారాధనే. మరి పొద్దున లేవగానే అదే ప్రారంభమవుతుంది మనందరూ కూడా. పొద్దున లేవగానే ప్రభు చెప్పాడు కదా, పొద్దున లేవగానే దేవానికి కొందరు కాదు, ఏమి తిందుము ఈరోజు, ఏమి టిఫిను, మధ్యాహ్నం ఏమి తిందుము, ఏం టిఫిన్ బాక్స్ పట్టుకెళ్దాము, ఏమి ధరించుకుందాము ఆఫీస్కి, ఇవే. అవి చేయొద్దని అనడం లేదు, చెయ్యాలి. బట్ ఫస్ట్ ప్రియారిటీ ఏమిటి? నీ దేవుడు. రాత్రంతా కాచి కాబట్టి ఉదయాన్ని ప్రాణాన్ని లేపాడు కదా, అట దేవునికి వందనాలు చెల్లించొద్దా? నేర్చుకుందాం ఈ బలి అంటే ఏమిటో. అయితే మనుషులు ముందుగా మనందరం తప్పు చేస్తున్నాం, ఇజ్రాయేలే కాదు, ఈ లోకంలో ప్రతి మనుషుడు దేవుని కంటే ఎక్కువగా ప్రేమించి విగ్రహారాధన మనము కూడా చేస్తున్నాము. ఎంత భయంకరంగా జరిగిందంటే అక్కడ దేవుడు వారికి 10 ఆజ్ఞలు గల 2 రాతి పలకల మీద ఆయనే స్వహస్తంతో రాసి, ఓహో ఎంత చూడండి, దేవుడు తన స్వహస్తముతో రాతి పలక మీద మనకి ఏది కావాలి, నీ దేవుడైన యెహోవా నేనే, ఆయన చేత్తో రాశాడంట పలక మీద. కానీ దాన్ని పొందుకోవడానికి మనుషులు అర్హులు కారు. అందుకని మోషే ఏం చేశాడమ్మా? ఆ 2 రాతి పలకల్ని పడగొట్టేశాడు. దేవుని చేవురాతతో ఉన్నటువంటి ఆ పలకల్ని మోషే పడగొట్టి చిన్నాభిన్నం చేశాడు. ఎందుకంటే దే ఆర్ నాట్ వర్త్ టు రిసీవ్ ద కమాండ్మెంట్స్ విచ్ వర్ రిటైన్డ్ బై ద హోలీ గాడ్. వారు చేసిన పాపాలను బట్టి 2 రాతి పక్కన పలగొట్టి దేవుడు వారిని శిక్షించినాడు. ఓకే, ఇలాగూ మనుషులందరూ కూడా ఉదయాన్నే లేచి దేవుని దృష్టికి పాపాలు చేయడానికి ముందుకు వెళుతున్నారు. ఇంకొక పాపం చూద్దాం. ఉదయాన్నే ఇంకా లేవగానే ఇదే పాపాలు మనుషులకి. అటు ఇజ్రాయేల్ అంతే, మనమైనా ఏ భేదం లేదన్నాడు కదా ప్రభు. ఇజ్రాయేల్ ఒకటే, మనం ఎంత, గ్రీస్ దేశాలని అంతే, అమెరికా వారిని అంతే, ఆస్ట్రేలియా అంతే, భారత్ అయినా, పాకిస్తాన్, అందరూ ఒకటే. ఓకే, ఇప్పుడు ఇంకొక సంగతి నేర్చుకుందాం. వీరందరూ కూడా రెండో పాపం. ఇజ్రాయేల్ ప్రజలు వెళుతున్నారు కదా, వెళుతుంటే ఒక దేశం కూడా వెళుతున్నారు, పాకిస్తాన్ దేశం వెళ్ళడానికి. వెళ్తుంటే అక్కడ ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుగారు చూసి భయపడిపోయి, ఈ ఇజ్రాయేల్ ప్రజలు కూడా నా దగ్గరికి వెళ్తుంటే నా దేశాన్ని కూడా ఆక్రమించుకుంటారేమో అని చెప్పేసి ఒక కార్యం చేశాడు. ఏంటో కార్యం చూద్దాం, చూడండి. నంబర్స్, సంఖ్యాకాండము 22వ అధ్యాయం తీయండి. సంఖ్యాకాండము 22వ అధ్యాయం, నంబర్స్ 22. అక్కడ మోయాబు దేశం ఉంది, అక్కడ ఏం జరిగింది చూద్దాం. 22వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను చూడండి. తర్వాత ఇజ్రాయేలు సాగి యెరికోకు ఎదురుగా యొర్దాను తీరమునున్న మోయాబు మైదానంలో దిగిరి. సిప్పోరు కుమారుడైన బాలాకు ఇజ్రాయేల్ని చూచి ఏమన్నా చూడండి, అమోరేలు చేసినది చూచాను, జనము విస్తారం ఉన్నందున మోయాబీలు వారిని చూచి మిక్కిలి భయపడిరి. మోయాబీలు ఇజ్రాయేళ్లకు జంకిరి. వారు అనేక మంది ఉన్నారు, అనేక దేశాలని ఓడించుకుంటూ వెళ్తున్నారు. మన దేశంలో వెళ్తే మన కూడా ఓడించేసి జయించేసి చంపేస్తారేమో జంకి భయపడి ఏం చేస్తారు తెలుసమ్మా? బిలాము అనేటువంటి వ్యక్తి ఉన్నాడు, దేవునికి సేవకుడు బిలాము. ఇతని దగ్గర కౌరు పెట్టాడు. చాలా జాగ్రత్తగానండి, ఉదయాన్న మనం ఎటువంటి తప్పులు చేస్తాం నేర్చుకుందాం. బిలాము దేవునికి పక్షాన మాట్లాడేవాడు, కౌరు పెట్టాడు. ఇదిగో ఒక జనాంగం వస్తుంది, ఇజ్రాయేల్ అనే జనాంగము, వీరు మనల్ని చంపేయడానికి సిద్ధంగా ఉన్నారు, కాబట్టి నువ్వు వచ్చి నీకు దేవునికి ఉన్నటువంటి రిలేషన్షిప్ శక్తిని బట్టి వీరిని శపించు అని చెప్పేసి కౌరు పెట్టాడు. కౌరు పెట్టగానే బిలాము సరే ఉండండి, సేవకుని పంపించాడు. ప్రార్థన చేసి దేవుడు వెళ్ళమంటే వస్తా, వద్దంటే మానేస్తాడు. ఆ రాత్రి ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, నీవు వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పాడు దేవుడు. వాళ్ళు చెప్పాడు, అమ్మ నేను రాను, దేవుడు వద్దంటున్నాడు అని చెప్పేసి సరే వెళ్ళిపోయారు. వెళ్ళిపోగానే రాజు ఊరుకోలే, ఇంకా
అధికులైన గనులైన వారిని పంపించి, ఇదిగో నీకు ఎంతో వెండినిస్తా, ఎంతో బంగారాన్ని ఇస్తా, రా వారిని శపించు అన్నాడు. ఆయన కూడా నేను రానన్నాడు బిలాము. ఆయన ఊరుకోలే. మళ్ళీ రాజుగారు బాలాకు ఇంకా డబ్బు, ఇంకెక్కువ డబ్బు, ఇంకెక్కువ ధనం. ముందేమో కొంచెమే, వద్దు వద్దాను కానీ ఏమవుతుంది ఇక్కడ డబ్బు ఆఫర్ డిస్కౌంట్లు పెరుగుతున్నాయి. డిస్కౌంట్లు పెరగగానే మళ్ళీ ఈయనకి డౌట్ వచ్చింది. ఎవరికి? బిలాంకి. ఏమో దేవుడు ఏమో మనసు మార్చుకొని వెళ్ళమంటాడేమో అని చెప్పేసి ఉండండి మళ్ళీ ప్రార్థన చేస్తా అన్నాడు. ప్రార్థన చేసాడంట. ప్రార్థన చేసినప్పుడు దేవునికి ఏమొచ్చిందో తెలుసమ్మా? కోపం వచ్చింది. ఎందుకో తెలుసా? దేవుడు జాగ్రత్తమేనండి, అవునంటే అవును. ఇఫ్ హి సేస్ yes, it should be yes forever. If he says no, it should be no forever. అవునంటే అవును, ఇవాళ అవునని రేపు కాదనే దేవుడు కాదు. మనం అలా ఉంటాం, ఈరోజు అంటాం, రేపు అంటాం. కానీ నీ దేవుడు అటువంటి ఆయన నిన్న నేడు నిరంతరం ఎత్తుకున్నాడు. కోపం వచ్చింది. నువ్వు వెళ్తావా? సరే వెళ్ళు అని కోపంతో అన్నాడు. ఓకే, అప్పుడు ఏం జరిగింది చూడండి. పంతొమ్మిదవ వచనం. కాబట్టి మీరు దయచేసి రాత్రి ఇక్కడ నుండి యెహోవా నాతో నీకు ఏమి చెప్పునో నేను తెలుసుకుందునని బాలాకు సేవకు ఉత్తరం ఇచ్చాను. ఆ రాత్రి దేవుడు బిలామునొద్దకు వచ్చి, ఆ మనుషులు నిన్ను పిలవచ్చినడలా నీవు లేచి వారితో వెళ్ళము, అయితే నేను నీతో చెప్పిన మాట చొప్పున నేను చేయను అతనికి సెలవిచ్చాను. ఇప్పుడు చూడండి 21వ వచనంలో ఏముందాం అక్కడ? ఉదయమున బిలాము లేచి తన గాడిదకు గంత కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళాను. ఎప్పుడు వెళ్ళాడమ్మా? మధ్యాహ్నమా? రాత్రా? ఎప్పుడు వెళ్ళాడు? ఎప్పుడు తెల్లవారుతుందా అని చూశాడు. ఉదయంగానే గాడిద గంత కట్టి ఉదయాన్నే వెళ్ళిపోయాడంట. ఎందుకు వెళ్ళాడు మీరు చెప్పాలి. వాయ్ ఉదయాన్నే లేచి వెళ్ళాడు. దేవుడు వెళ్ళొద్దని చెప్పినా కూడా వెళ్ళాడు. ఎందుకని? బాలాకు ఆఫర్ చేసినటువంటి కళ్ళ ముందు రాత్రి అంతా కళ్ళ ముందు కనబడుతుంది. కళలోనదే, కళ్ళు తెరిచినదే, మూచినదే, బంగారం, వెండి, దుస్తులు. వెంటనే ఎవరిని ప్రేమించడం? ఆయన దేవుని కంటే ధనాన్ని ప్రేమించి ఉదయాన్నే గాడితో గంత కట్టి ఏ దేవుడు వెళ్ళవద్దని చెప్పాడో, ఏ దేవుని ప్రజల్ని శపించవద్దని చెప్పాడో వారిని శపించడానికి ఉదయాన్నే లేచి గంత కట్టి వెళ్ళాడంట. ఉదయాన్నే లేచి దేవునికి వ్యతిరేకంగా కార్యాలు చేయడానికి వెళ్తున్నాడు. బిలాము అనేటువంటి నీలాంటి వ్యక్తి కాదు, దేవుని యొక్క ప్రవక్త అతను. ప్రభు ఏం చెబుతున్నాడు? నీవు ధనమును దేవుని ప్రేమించలేవు. యు కెనాట్ లవ్ బోత్ గాడ్ అండ్ మనీ. ఎందుకని? వాట్ ఇస్ ద రీజన్? నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయం అక్కడే ఉండును. ఇందాక మనం ఏం నేర్చుకున్నాము? నేను నేర్చుకున్నాను. మొదటిది, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణాత్మతో నీ తండ్రిని దేవుని ప్రేమించాలి. ఇప్పుడు నేను ధనాన్ని ప్రేమిస్తున్నా అంటే నా హృదయంలో ఎవరుంటారు? ధనం ఉంటుంది. ఇక దేవుని ప్రేమించలేను అంటే ఇప్పుడు ఇంతవరకు దేవుని ప్రేమించాడు కాబట్టి దేవుడు అతను వాడుకున్నాడు, ఒక ప్రవక్త వాడుకున్నాడు బిలాముని. ఇప్పుడు ఆఫర్ రాగానే, డిస్కౌంట్ రాగానే ఏం చేశాడు? దేవుని పక్కన పెట్టాడు. హృదయంలో ధనం వచ్చేసింది, దేవుడికి స్థానం లేదు, దేవుడు బయటకు వెళ్ళిపోయాడు. ఎప్పుడు జరిగింది కార్యము? ఉదయాన్నే. దేవునికి వ్యతిరేకమైన కార్యం. అందుకని అక్కడ ఏం రాయబడింది చూడండి. మళ్ళీ చదువుతున్నా చూడండి 21వ వచనం. ఉదయమున బిలామును లేచి తన గాడిదకు గంత కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళాను. 22వ వచనం చూడండి. అతడు వెళ్ళుచుండగా వైల్ హి వాస్ గోయింగ్ దేవుని కోపము రగులు కొనును. మై గాడ్, దేవుని కోపం వచ్చిందని రాయలేదు అక్కడ. దేవుని కోపం వచ్చింది కాదు. ఏంటి రగులు కొనడం ఏంటి? స్టవ్ మంటలో కట్టెల మంట వేసామనుకోండి, ఆ కట్టెలు తీసేస్తే ఏమవుతుంది? మంట ఆరిపోతుంది. ఇంకా కట్టెలు వేసామనుకోండి, కిరోసిన్ కానీ పెట్రోల్ కానీ వేస్తే ఏమవుతుంది? ఆ మంట పెరుగుతూనే ఉంటుంది. అలా దేవుని కోపము వచ్చింది కాదు, రగులు కొన్నదంట. మై గాడ్. అతడు వెళ్ళిచుండగా అతని కోపము, దేవుని కోపము రగులు కొనెను. యెహోవా దూత అతనికి విరోధి త్రోవలో నిలిచెను. అతడు తన గాడిదను ఎక్కిపోవచ్చుండగా అతని పనివారిద్దరు అతనితో కూడా నుండి యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకొని త్రోవలతో నిలిచుండగా ఆ గాడిద చూచిన కనుక అది త్రోవను విడిచి పొలంలోనికి పోయాను. బిలాము గాడిదను దారికి మలుపుని దాన్ని కొట్టగా యెహోవా దూత ఇరుప్రక్కల గోడలు గల ద్రాక్ష తోటలో సందులో నిలిచాను. ఎంతగా కళ్ళు మూసి చాలా జాగ్రత్తగానండి.
హృదయంలో ఎవరున్నారు ఇప్పుడు? ధనం ఉంది. గాడిద ఉన్నది, గాడిద కూర్చున్నాడు. ఎదురుగా ఎవరున్నారు? దేవదూత ఉన్నాడు. ఆ దేవదూత ఎవరు కనబడ్డాడు? గాడిద కనబడింది కానీ మనుషుని కనబడలేదు. బాయ్, గాడిద కళ్ళకి దేవదూత కనబడ్డాడు, కటం కనబడింది కానీ బిలాము ప్రవక్తకి కనబడలేదు. బాయ్, అతను కళ్ళు మూసుకుపోయినాయి. అవిశ్వాసులైన వారు మనోనేత్రములకు ఈ యుగ సంబంధమైన దేవత గుడ్డిదనము కలగజేశాను. ఎదురుగా దేవదూత ఉన్నప్పటికీ నీకు కనబడతలేదు, గాడిద కనబడింది. చూసారా? వాయ్, అతని హృదయంలో పాపం చేయడానికి ఉదయాన్నే లేచి వెళుతున్నాడు. దేవుని కంటే ఎక్కువ దేన్ని ప్రేమించాడమ్మా? ధనాన్ని ప్రేమించాడు. మనం కూడా అంత కింద మొదటిదేమో దేవుని కంటే ఎక్కువగా ఏది ప్రేమించినా తప్పే. కానీ ఇక్కడ దేవుని కంటే ఈ లోకంలో ఉన్న వాటిని మనము ప్రేమించకూడదు. దేవునికి ఇవ్వాల్సిన స్థానం దేవునికి. ఉదయాన్నే బిలాము కూడా తప్పు చేశాడు. అందుకే దేవుని కోపం రగులుకున్నది. మన ఉదయాన్నే లేచిన తర్వాత మనం లేవగానే మన కళ్ళు, మన హృదయం ఎక్కడ ఉంటుందమ్మా? దేవుని మీద ఉంటుందా? రంగురంగుల కళలు, రంగురంగుల కళలు ఈ లోకం. అందుకని దేవుడు ఏర్పాటు చేశాడు మోషేతోటే. ప్రతి ఉదయాన్నే ఆ గొర్రె పిల్ల నాకు బలిగా అర్పించావు. ఎవరి కోసం? ఇజ్రాయెల్ చేసే పాపం కొరకు. ఓకే, ఇప్పుడు మనుషులు ఎలా పాపం చేస్తారో అటు ఇజ్రాయెల్ కానీ నీవు కానీ ఏ భేదం లేదు, అందరూ మనం పాపం చేస్తున్న వారమే. ఇప్పుడు ఇలా పాపం చేస్తున్నారు కదమ్మా. అప్పుడు ఏం జరిగింది చూడండి. మోషేతోటి మళ్ళీ దేవుడు వారు చేసిన కార్యం చూస్తున్నాడు. దేవుడు ఇచ్చిన 2 రాతి పళ్ళను పగలగొట్టేశాడు. తప్పు చేసిన వారు ఉన్నారు విగ్రహారం చేసి. అప్పుడు దేవుడు మోషేతో ఒక మాట అన్నాడు. ఏమన్నా చూడండి. ఇదే నిర్గమకాండం మరొకసారి తీయండి, 34వ అధ్యాయం. నిర్గమకాండం 34వ అధ్యాయం. చాలా జాగ్రత్తగా వినాలి మీరు. నిర్గమకాండము 34వ అధ్యాయం చూడండి. ఎవ్రీబడి చూసారా? తీసారా బైబిల్? వినండి. మరియు యెహోవా మోషేతో, మొదటి పలకల వంటి మరి 2 రాతి పలకలను చెక్కుము. నీవు పగలగొట్టిన మొదటి పలకల మీద ఉన్న వాక్యమును నేను ఈ పలకల మీద వ్రాసేదను. 2వ వచనం చూడండి. ఉదయము నాకు నీవేం చేయాలమ్మా? సిద్ధపడి ఉదయమున్న సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరం మీద నా సన్నిధిని నిలిచి ఉండవలెను. మై గాడ్, 2 రాతి పలకలను పలగొట్టావు కదా, మళ్ళీ 2 రాతి పలకలను చెక్కి నా దగ్గర ఎలా రావాలి? రాత్రంతా సిద్ధపడి ఉదయాన్నే లేచి ఉదయాన్నే నా కొండ ఎక్కి, సీయోను కొండ ఎక్కి ఏం చేయాలమ్మా? మళ్ళీ చూస్తున్నాండి 2వ వచనం. ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయం సీనా కొండ ఎక్కి అక్కడ శిఖరమున మీద నా సన్నిధిని నిలిచి ఉండవలెను. మై గాడ్, నా ప్రజలు అలాగే ఈ లోకమంతా తప్పు చేస్తారు ఉదయం మొదలుకొని సాయంకాలం రాత్రి అంతా. కాబట్టి నువ్వేం చేయాలా? ఈ రాత్రి అంతా సిద్ధపడు. ఉదయాన్నే లే, మళ్ళీ 2 రాతి పక్కన తీసుకొని సీనాయి కొండకి నా దగ్గరికి రా. వచ్చి ఎక్కడ నిలబడాలి? ఏ చెట్టు కిందో ఓ గుట్ట కింద కాదు, ఎక్కడ నిలబడాలి? నా సన్నిధిని నేను నిలిచి ఉండవాలన్నా అని చెప్పాడు దేవుడు. ఎప్పుడు? ఉదయాన్నే. అర్థమవుతుందా? ఎందుకు బలి ఉదయాన్నే? ఇక్కడికి వచ్చి మరి మోషే ఏం చేశాడు? ఎందుకు రమ్మన్నాడు? చూడండి. నాలుగవ వచనం. కాబట్టి అతడు మొదటి పలకల వంటి 2 రాతి పలకలను చెక్కెను. మోషే తనకు యెహోవా ఓ వండర్ఫుల్ వర్డ్స్ అండి. మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు మళ్ళీ పెందలగడ లేచి ఆ 2 రాతి పలకలను చేత పట్టుకొని సీనాయి కొండ ఎక్కగా మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవాను నామమును ప్రకటించిన. అందరూ దేవుని గట్టిగా స్తోత్రం చెల్లింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు తనకు చెప్పిన ఆజ్ఞ ప్రకారముగా. వాటి బ్యూటిఫుల్ వర్డ్ అండి. ఎంతమంది ఉంటారండి ఇలాగూ? దేవుడు చెప్పిన మాట వినేవారు ఎంతమంది ఉంటారు? అందుకనే మోషే నమ్మకమైన దాసుడు, సేవకుడు. దేవుడు చెప్పినట్లుగా ఉదయాన్నే లేచి, ఇంకో మాట ఉదయాన్నే లేదు పక్కన కూడా ఏముందమ్మా? పెందలగడ లేచి. ఎప్పుడు? తర్వాత సిద్ధపడుతున్నాడు. పెందలగడ లేచిపోయాడు, ఉదయాన్నే లేచిపోయాడంట. అతడు కొండకి రాగా దేవుడు అతని వద్దకు వచ్చి
కనపడ్డాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఆజ్ఞ పాటించి ఆయన మాట వింటే దేవుడు రాడా? ఎదురుగానే నిలిచాడంట ఆయన. ఆ పక్కన ఒక మాట ఉంది చూడండి, మళ్ళీ చదువుతున్నా చూడండి, 5వ వచనం. మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి, అతనితో నిలిచి. ఒక మనుషునితో ఒక దేవుడు నిలిచున్నాడంట. ఎప్పుడైనా ఆలోచన చేశారు మీరు? ఒక మనుషునితో ఒక దేవుడు నిలిచున్నాడంట పక్కన. దేవుడు చెప్పిన మాట అతని వినంతో. మన పక్కన ఎవరు ఉంటారు? నా పక్కన నా భార్య ఉంటుంది, ఇంకో పక్కన బిడ్డలు ఉంటారు, రక్త సంబంధులు ఉంటారు. మోషేకి ఎవరున్నారు? మా పక్కన దేవుడు ఉన్నాడంట. అందుకని దేవుని సేవకుడు ఆయన. ఇప్పుడు చూడండి 5వ వచనం నుండి మళ్ళీ. అతని ఎదుడు యెహోవా అతని దాటి వెళిచు, యెహోవా కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యముల దేవుడైన యెహోవా ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును. కానీ ఆయన ఏమాత్రము దోషులను నిర్దోషులుగా ఎంచగా 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించునని ప్రకటించాను. ఓకే, ఇప్పుడు అసలు సంగతి విన్నాం చూడండి. 2 రాత్రులు పట్టుకొని అక్కడ వెళ్ళాడు కదమ్మా. వెళ్ళాడు, దేవుడు నిలిచినప్పుడు మోషే ఏం చేశాడో మీకు ఎప్పుడైనా గుర్తుందా అసలు మీకు? అక్కడ వాట్ మోసెస్ డిడ్ బిఫోర్ ద లార్డ్ ఆన్ ద మౌంట్. అసలు ఇదే పాఠం ఈరోజు మన పాఠం. ఉదయాన్నే రమ్మన్నాడు, ఉదయాన్నే పాపం చేస్తున్నారు కాబట్టి వెళ్ళాడు. ఆ ఉదయాన్నే మోషే ఏం చేశాడో తెలుసా మా దేవుని దగ్గర? ఇప్పుడు చూడండి. అందుకు మోషే 8వ వచనం. అందుకు మోషే త్వరపడి నేల వరకు తల వంచుకొని నమస్కారం చేసి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడమ్మది? మన మందిరం చాలా చక్కగా ఉంటుంది. దువ్వెంతో ఒదుకోవచ్చు, ఎందుకంటే రోజు తుడుస్తాం కాబట్టి. ఇక్కడ తల వంచి నమస్కారం, సాష్టాంగ నమస్కారం చేశాడా? ఎక్కడ చేశాడమ్మా? కొండ మీద దుమ్ము, ధూళి, గుట్టలు, రాళ్ళు, రప్పలు ఉన్న ఆ చోట దేవునికి నమస్కారం చేసి మోకాళ్ళుంచి ఏమన్నాడు చూడండి, ఏం చేశాడు చూడండి. ఇప్పుడు ఏం చేశాడో చూసాం, ఏం మాట్లాడాడు చూద్దాం. ఇప్పుడు తల వంచుకొని నమస్కారం చేసి 9వ వచనం అందరూ వినండి. ప్రభువా, నా మీద నీకు కటాక్షము కలిగిన యెడల నా మనవి ఆలకించము. దయచేసి నా ప్రభువు మా మధ్యన ఉండి మాతో కూడా రావాలను. వీరు లోబడని ప్రజలు మా దోషమును, పాపమును క్షమించి మమ్మల్ని నీ స్వాస్థ్యముగా చేసుకొనుమనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది మోషే చేసిన కార్యం. ప్రభువా, మేమందరము లోబడిన వాళ్ళనే ప్రజలము. నీ కోపం తెప్పిస్తే మేమేమవుతామో మాకు తెలుసు. కాబట్టి నీ ప్రజలకు పాపాల్ని, మా పాపాల్ని దయచేసి క్షమించు ఆయన. నమస్కారం చేసి ప్రార్థన చేశాడు కొండ మీద ఉదయాన్నే దేవుని సన్నిధానంలో. అందుకనే బ్రతికిపోయారు ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా. అర్థమవుతుందమ్మా? ఇజ్రాయేలీ ప్రజలు బలు అర్పిస్తున్నారు, మేకల్ని, గొర్రెల్ని. ఈరోజు నువ్వేం చేయాలి, నేనేం చేయాలా? దేవుడు నిన్ను గొర్రెలు, మేకలు తీసుకురమ్మన్నాడా? యుద్ధం తీసుకురమ్మన్నాడా? మనకి సూచనప్రాయంగా అక్కడ చెప్పాడు. మోషే ఏం చేశాడమ్మా అక్కడ? అదే దేవునికి ఇష్టమైనటువంటి నైవేద్యము, హోమం. ఏంటది? ప్రార్థన. అందరూ గట్టిగా దేవుని స్తోత్రం చేద్దాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇదే దేవునికి ఇష్టమైన నైవేద్యం. ఉదయాన్నే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలా? ఎందుకని? ఉదయంతో మన పాపాలన్నీ అప్పుడే స్టార్ట్ అవుతాయి. ఆ పాపాలు స్టార్ట్ కాకముందుకే ప్రార్థన చేస్తే దేవుడు ఆ పాపాలు చేయకుండా అడ్డుకుంటాడు. అందుకని బలి ఉదయాన్నే, నిరంతరము, ఎవ్రీడే, అనుదినము మోషే ప్రార్థన చేశాడు. ఇక్కడ ఒక సంగతి, పాపాలని క్షమించమన్నాడు. ఎవరు పాపం చేశారు? మోషే పాపం చేశాడా? ఎవరు చేశారు పాపం? ఎవరు ప్రార్థన చేస్తున్నారు? చేసింది వాళ్ళు పాపం, ప్రార్థన చేసింది ఎవరు? మోషే. అది నీ బాధ్యత. ఈరోజు నువ్వు పాపం చేయబోవచ్చు, నేను పాపం చేయకపోవచ్చు, కానీ ఈ లోకమంతా పాపం చేస్తుంది. దేవుడు తెలియక గుడ్డితనంలో ఉన్నారు ఈ లోకమంతా కూడా. వారి గురించి ప్రార్థన చేయవలసిన బాధ్యత ఎవరి మీద ఉందమ్మా? మనందరి మీద ఉంది. యేసు నమ్ముకున్న మనందరి మీద ఉంది. వారి పాపాల గురించి, లేదా నీ పాపాల గురించేనా, నీ బంధువుల పాపాల గురించేనా, ఈ లోకం పాపాల గురించేనా ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో నిలబడి ఏం చేయాలమ్మా? దేవునికి ప్రార్థన చేయాలా? ఎంతమంది చేస్తున్నాం ఉదయాన్నే ప్రార్థన? వెరీ గుడ్, చేయాలి. ఎవరి కోసం చేసుకుంటాం?
అందరి కోసం చేయాలి ఫస్ట్, తర్వాత మన గురించి చేసుకోవచ్చు. తెలియక నరకానికి వెళ్ళిపోతున్న వారు అనేక మంది ఉన్నారు నా సోదరుడు, నా సోదరి. ఇది దేవునికి ఇష్టమైన బలి, ఉదయాన్నే చేయాల. అది తరతరంలో కట్టడ ఇజ్రాయేల్కి, నీకు కూడా తరతరంలో కట్టడ. యేసుక్రీస్తు ఏం చేశాడమ్మా? ఉదయాన్నే పెందరగలు లేచి కొండ మీదకి వెళ్ళిపోయాడు ప్రార్థన చేయడానికి, అడవిలోకి వెళ్ళిపోయాడు ప్రార్థన చేయడానికి. యేసుక్రీస్తు ఉదయాన్నే. భక్తుడైన దావీదు ఏం చెప్తున్నాడు చూడండి, కీర్తన గ్రంథము 5వ అధ్యాయం తీయండి. కీర్తనలు 5వ అధ్యాయం 3వ వచనం, మొదటి 3వ వచనం చదువుతాడు. కీర్తనలు 5వ అధ్యాయం మొదటి 3 వచనాలు. యెహోవా నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానం మీద లక్ష్యం ఉంచుము. నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము. తర్వాత ఏమన్నాడమ్మా? నిన్నే ప్రార్థించుచున్నాను యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడను. ఇప్పుడు ఆ తర్వాత లైన్ మీరు చదవండి, ఏముంది అక్కడ? ఉదయమున నా ప్రార్థన సన్నిధిని సిద్ధము చేసి కాచుకొని ఉందను. సిద్ధము చేసి దేవుడు మోషేతో ఏం చెప్పాడు? రాత్రంతా సిద్ధపడి ఉదయాన్నే రాజపాలన తీసుకొని రా. మోషే రాత్రంతా సిద్ధపడ్డాడు, ఉదయాన్నే లేచాడు, పలకలు తీసుకొని వెళ్ళాడు, ప్రార్థన చేశాడు. భక్తుడైన దావీదు ఏం చేసిన? రాత్రి అంతా సిద్ధపడు, రేపు పొద్దున్న లేచి ఏం ప్రార్థన చేయాలి, ఎవరి గురించి ప్రార్థన చేయాలా, ఎవరు తప్పుపోతున్నారు, నా రాజ్యంలో ఎవరు తప్పు చేశారు, అవన్నీ గుర్తుపెట్టుకొని ఉదయం లేచి ప్రార్థన చేసేవాడు దేవునికి. మనం కూడా ఉదయాన్నే లేచి ప్రార్థన చేయాలి. నా సోదరుడు, నా సోదరి, దీని గురించి పాపాలు క్షమించమని ప్రార్థన చేయాలి. అది నీ ఇంటి వారి గురించి కావచ్చు, బయట వారి గురించి కావచ్చు, నీ రక్త సంబంధాల గురించి కావచ్చు, ఈ ప్రపంచం గురించి కావచ్చు. ఏం చేయాలి? నువ్వు భయంకర పాపంలో ఉంది లోకం, మన భారతదేశం. రేపు ఏం జరుగుతుందో తెలుసు కదా. ప్రార్థన చేయాలా తెలుసు కదా రేపు ఏం జరుగుతుందో. ప్రార్థన చేద్దాం. ఇది మొదటి సంగతి, ఉదయాన్న బలి ఇవ్వడం అంటే. రెండో సంగతి చెప్పి ముగిస్తా వినండి. అలాగే ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా సరే, దేవుడు ఆ బిలాం చెప్పిన మాట వినలే, ఆ ఎన్ని శపించినా కూడా దీవులుగా మార్చేశాడు దేవుడు. తర్వాత ఇజ్రాయేల్ ప్రజలను వెళ్తుందంటే వాగ్దాన దేశం వెళ్ళకముందు ఒక పట్టణం ఎదురొచ్చింది వాళ్ళకి, ఒక కోట ఎదురొచ్చింది వాళ్ళకి. ఏమిటమ్మది? ఎరుకో కోట, ఎరుకో సిటీ, ద ఓల్డెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్, జెరికో. ఎత్తైన ప్రాకారం ఉన్నాయి. వాగ్దాన దేశం వెళ్ళాలంటే దాటి వెళ్ళాలి, ఇంక వేరే మార్గం లేదు. కానీ అడ్డు ఉంది, ఏం చేయాలి మళ్ళీ? అందుకని ఒక కార్యం జరిగింది అక్కడ. ఏం జరిగింది చూడండి. యెహోషువ గ్రంథం తీయండి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం తీయండి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనం. ఆ కాలంలో ఇజ్రాయేల్ భయం చేత ఎవడును వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను ఎరుకో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడను. అప్పుడు యెహోషువ ఇట్లనను, చూడుము, నేను ఎరుకోను దాని రాజును పరాక్రమం గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణము ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగాలని చెప్పి 6 రోజులు చేయండి, 7 దినం 7 సార్లు తిరగని చెప్పాడు. ఓకే, దేవుడు చెప్పిన మాట యెహోషువ దగ్గర. ఇప్పుడు యెహోషువ ఏం చేశాడు చూడండి. 11వ వచనం. అట్లు దేవుని మందసం తీసుకొని 6 రోజులు తిరగాలి కదా. ఇప్పుడు చూడండి, మందసం తీసుకున్నారు. 11వ వచనం. అట్లు యెహోవా మందసము ఆ పట్టణము చుట్టుకొని ఒక మారు దాని చుట్టూ తిరిగిన తర్వాత వారు పాలెంలోకి వచ్చి రాత్రి పాలెంలో గడిపి. 12వ వచనం. ఉదయమున యెహోషువ లేవగా యాజకులు యెహోవా మందసం ఎత్తుకొని మోసిరి. ఎప్పుడు లేచారమ్మా? ఇప్పుడు చూడండి, మందసాన్ని పట్టుకొని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇరుగో చుట్టూ ఒకసారి తిరిగి రాత్రి వచ్చి గడిపారంట. అంటే రాత్రి అంతా ఏం చేస్తున్నారు? సిద్ధపడుతున్నారు. ఉదయం అయిపోయింది. ఉదయాన్నే లేవగానే వారు ఏం చేశారమ్మా? ఈ మందసాన్ని తీసుకొని మళ్ళీ దాని చుట్టూ, ఎప్పుడు మధ్యాహ్నమా రాత్రా? ఉదయాన్నే. ఏం వాళ్ళ చేతిలో ఏముంది? దేవునికి మందసం ఉంది. ఉదయాన్నే మందసాన్ని పట్టుకొని చుట్టూ తిరిగి వచ్చారంట. ఆ తర్వాత ఏం తిరిగి చూడండి. 12వ వచనం. ఉదయమున యెహోషువ లేవగా యాజకులు యెహోవా మందసమును ఎత్తుకొని మోసిరి. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బూరను 7 పట్టుకొని నిలువక యెహోవా మందసమునకు ముందుగా నడుచు బూరలు ఊది వచ్చిరి.
యోధులు వారికి ముందుగా నడిచిరి. దండు వెనకడి భాగము యెహోవా మందసం వెంబడి వచ్చాను. యాజకులు వెళుచు బూరలు ఊదుచు వచ్చిరి. అట్లు 2వ దినమున వారొక మారు పట్టణం చుట్టూ తిరిగి పళ్ళకు మరలా తిరిగి వచ్చిరి. 6 దినమున వారు అలాగూ చేయొచ్చు వచ్చిరి. మళ్ళీ 15 వచనం చూడండి. 7వ దినమున వారు ఉదయమున చీకటితోనే లేచి, అంటే పెందలగడ లేచి 7 మారులు ఆ ప్రకారంగానే పట్టణం చుట్టూ తిరిగిరి. ఆ దినమున మాత్రమే వారు 7 మార్లు పట్టణం చుట్టూ తిరిగిరి. 7వ మారు యాజకులు బూరలు ఊదగా, యెహోవా జనులకు ఇలాగ ఆజ్ఞించాను, కేకలు వేయుడి, యెహోవా ఈ పట్టణం మీకు అప్పగించుచున్నాడు. ఈ పట్టణమును దీనిలోన్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను. రాహాబను వేశ్య మనము పంపిన దూతను దాచిపెట్టాను కనుక ఆమెనుంటున్న వారందరూ మాత్రమే బ్రతుకుదురు. ఇప్పుడు 20వ వచనం చూడండి. 20వ వచనం. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని విన్నప్పుడు ప్రజలు ఆర్భాటంగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారం ఎక్కి పట్టణమును పట్టుకొనిరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చాలా జాగ్రత్తగానండి. ఉదయాన్నే మనం చేసిన కార్యం, రాత్రి అంతా సిద్ధపడి ఉదయాన్నే లేచారు. చేతిలో ఏముందమ్మా? యాజకుల చేతిలో దేవునికి మందసం ఉంది. యాజకుల చేతిలో వెనకాలే ప్రజలు ఉన్నారు. ఉదయాన్నే లేచి ఏం చేశారంటమ్మా? చుట్టూ వచ్చారు. ఏడో దినం ఉదయాన్నే లేచి మళ్ళీ చీకటి దూరం ఉండగానే 7 సార్లు తిరిగి వచ్చారంట. ఇప్పుడు 20వ వచనంలో ఏముంది? వారు కేకలు వేయగా, చదివేముంది? 20వ వచనం చదవండి ఒకసారి. 20వ వచనం. యాజకులు బూరలు ఊదగా 1, 2 ప్రజలు కేకలు వేసిరి. 3 ఆ బూరధ్వని విన్నప్పుడు ప్రజలు ఆర్భాటంగా కేకలు వేయగా ప్రాకారం కూలను. యాజకులే బూరలు ఊతున్నారంట. కొందరు ఏం చేస్తే కేకలు వేస్తున్నారంట. మళ్ళీ ప్రజలందరూ కూడా ఆర్భాటంలో కేకలు వేస్తే పట్టణ ప్రాకారం కూలిపోతే వాళ్ళు పట్టుకుంటారంట దాన్ని. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, కేకలు వేశారంటే ఆర్భాటంగా. ఏం కేకలు వేశారు చెప్పాలి మీరు? పిల్లలు కూడా కేకలేస్తారు కదా, ఏం చేసి ఉంటారు బహుశా? కేకలంటే ఏమిటి? ఒకసారి ఇలా యేసుక్రీస్తు యెరూషలేముకి వెళ్తే పిల్లలు కేకలు వేస్తున్నారంట. అప్పుడు ఉన్నటువంటి యాజకులు ఆ యూదులను కోపడ్డారు. ఆయన కేకలు వేస్తారు, ఏం మాట్లాడమేంటి, ఎవరు మించి వాళ్ళు అన్నాడంట. ఏం కేకలు వేస్తున్నాళ్ళు? దావీదు కుమారునికి జయము, హల్లెలూయా, హోసన్నా హోసన్నా. కేకలు అంటే ఏంటమ్మా? ఈ లోకపు జనులు కేకలు వేసినట్టు కేకలు కాదు. దే ఆర్ ప్రైజింగ్ ద మైటీ గాడ్. ద ప్రైజ్ అండ్ వర్షిప్ ద మైటీ గాడ్. ఆ భాడం తోటి, ఓ గాడ్, యు ఆర్ వర్తీ టు రిసీవ్ ద ప్రైజ్, the riches, the wisdom, the glory, the honor and all the blessings అని ఆర్భాటం కేకలు వేస్తే పట్టలు ధనం కూలిపోయినాయంట. ఏడు బూరల్లో ఊదడం అంటే ఏంటి? దేవుని స్తుతించడం ద్వారా గొప్ప కార్యం జరిగింది అక్కడ. వారు అడ్డుగోడలన్నీ పడిపోయినాయి కిందకి. ఏ వాగ్దాన దేశానికి వెళ్ళడానికి అడ్డుగా ఉన్నాయో అవన్నీ వారు చేసిన కీర్తనల ద్వారా, పాటల ద్వారా, స్తుతుల ద్వారా ధనధన కింద పడిపోయినాయి. అంటే అడ్డుగోడలు పడిపోగానే వారు వెళ్ళి చక్కగా వెళ్ళి ఆ దేశాన్ని పట్టుకున్నారు, వాగ్దాన దేశం వెళ్ళిపోయారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనకు కూడా ఒక వాగ్దాన దేశం ఉంది. ఏంటమ్మది? దేవునికి రాజ్యం అనే వాగ్దాన దేశం. ఈ వాగ్దాన దేశం వెళ్ళడానికి నీకు ఎన్నో అడ్డుబండ్లు వస్తాయి, ఎన్నో హడిల్స్ వస్తాయి. విత్ యువర్ ఓన్ స్ట్రెంగ్త్ యు కెనాట్ జంప్ అండ్ గో. ఆ అడ్డుగోడలు నువ్వు జయించడానికి వెళ్ళడానికి శక్తి సరిపోదు. యు నీడ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. ఆ ప్రెజెన్స్ నీకు కావాలంటే నువ్వేం చేయాలా? యూ హ్యావ్ టు ప్రైజ్. వాళ్ళ చేతిలో మందసం ఉంది. మందసం అంటే ఏంటి? ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవునికి సన్ని చేతులకు రావాలంటే దేవుని స్తుతించడం నేర్చుకోవాలి. అందుకని ఎందుకు స్తుతిస్తున్నాం ఇక్కడ? వై యు ఆర్ ప్రైజింగ్? వీ నీడ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్, హిస్ స్పిరిట్ ఇన్ అవర్ మిస్ట్. ఎప్పుడైతే దేవునికి స్తుతిస్తున్నామో వీఆర్ మేకింగ్ ఎ థ్రోన్ ఆఫ్ ప్రైజ్ టు సిట్. దేవునికి ఒక సింహాసనం ఇస్తున్నాం అక్కడ వచ్చి కూర్చోడానికి. అదే ఇజ్రాయెల్ ప్రజలు చేశారు. చేయగానే కోడలన్నీ కూలిపోయినాయంట. నీకు నాకు కూడా వాగ్దాన దేశం వెళ్ళడానికి అనేకమైన అడ్డుగోడలు వస్తాయి. అయ్యో అని ముందుకు వెళ్ళలేవు, ఆగిపోతావు. కొంతమంది ఎడమ వైపు, కొంతమంది కుడివైపు, కొంతమంది వెనక్కి వెళ్ళిపోతారు. అప్పుడు నువ్వు చేయవలసింది కుడి ఎడమకు కాదు, వెనక్కి కాదు. విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించడం ఏసేపు చూస్తూ విశ్వాసం ముందుకు వెళ్ళిపోవాలి. దేవుని స్తుతించుకుంటూ నా సోదరుడా, నా సోదరే, దేవుని స్తుతించడంలో ఉన్నటువంటి గొప్ప మేలేదే. మనకి ఏంటి అడ్డుగోడలు వస్తాయమ్మా వాగ్దానం చేసి వెళ్ళడానికి? ఫస్ట్ చేతిలో చిల్లిగా ఉండదు. ఎంత కష్టపడి సంపాదించినా
చిల్లు సంచులు వేసినట్టుగా ఉంటుంది కొంతమందికి. సంతోషం ఉంటుందా, దుఃఖం ఉంటుందా? దుఃఖం. అనారోగ్యం, నో రిలేషన్షిప్, ప్రాపర్ రిలేషన్షిప్స్, ప్రేమ ఉండదు ఇంట్లో, బయట ఉండదు, అదొక ప్రాబ్లం. ఎప్పుడు కొట్లాట్లు, ఇలాగ ఎన్నెన్నో రకరకాల. సైతానుడు మనల్ని శాంతి లేకుండా, సమాధానం లేకుండా చేయడానికి, వాగ్దానం లేకుండా చేయడానికి అనేక షోలు తెస్తుంటాడు. ఈరోజు మన దేవుని మందిరికి వచ్చాం, తలనొప్పో కడుపున పోస్తే ఎక్కడ ఉండేవాళ్ళం? ఇప్పుడు ఇంట్లో ఉండేవాళ్ళం. అదో శోధన. ఇంట్లో గొడవ పెట్టుకున్నారు అనుకోండి, భార్య భర్తలు గొడవ, వస్తారా మందిరానికి? సైతానుడు ఇలాగ మన జీవితంలో ఒక చిన్న ఉదాహరణ చెప్పాను, మనకు తెలుసు ఇది దినాలు, ఓపెన్ సీక్రెట్స్, వి నో ఎవ్రీథింగ్. మన జీవితంలో దేవునికి సన్నిధికి వెళ్ళకుండా సైతానుడు అనేకమైనటువంటి హడిల్స్, ఉద్యోగం లేకపోవడం ఒకటి, సరైనటువంటి జీతాలు రాకపోవడం ఒకటి, వచ్చినా సరిగిపోవడం ఒకటి, ఎన్నో ఉంటారండా, అనుకునేవి జరగకపోవడం, అనుకునేవి జరగడం అకస్మాత్తుగా, ఇవన్నీ కూడా అడ్డుగోడలే. వాటిని నీ శక్తి చేత జయించలేవో. ఫస్ట్ థింగ్ యూ నీడ్ టు అండర్స్టాండ్, అవర్ స్ట్రెంగ్త్ కెనాట్ ఓవర్కమ్ ది హర్డిల్స్ విచ్ ఆర్ బ్రాట్ బై ది సాటన్. ఒకటే మార్గం, ప్రైజ్ ద లార్డ్. సాధారణంగా మనం ఏం చేస్తామంటే, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, ఇఫ్ ఐఎమ్ కంఫర్టబుల్ ఇన్ మై లైఫ్ ఐ విల్ ప్రైజ్, ఐ విల్ కమ్ టు ద చర్చ్, థ్యాంక్ యూ లార్డ్. దేవుడు టెస్ట్ పెట్టి అది తీసేసాడు అనుకోండి, ఇంకా దేవుడు లేదు, ఏం లేదు, దగ్గర కూర్చొని ఏడుస్తూ కూర్చుంటాం. వీ షుడ్ నాట్ డూ దట్. ఎప్పుడైతే మన జీవితంలో కష్టాలు ఎదుర్కొంటున్నామో అప్పుడే దేవుని స్తుతించడం నేర్చుకోండి, అప్పుడే ప్రార్థన చేయాలి. ఏమి కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడు ఎవరైనా చేస్తారు అది కార్యం. వీఆర్ నాట్ మేడ్ ఫర్ దట్. దేవుడు అందుకని మనం ఎన్నుకోలేదు. నీ కష్టంలో, నీ వేదనలో, నీ కన్నీటిలో దేవుడు స్తుతించడం నేర్చుకో. ఆరంసే నీ జీవితంలో ఉన్న అడ్డుబాణల్ని ఆయన తీసిపడేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దిస్ ఇస్ ద రీజన్ వి ఆర్ ప్రైజింగ్ ద లార్డ్, ద మైటీ గాడ్, ద లివింగ్ గాడ్. Because of this reason God has anointed you, God has purchased with his precious blood. అందుకోసమే ఈ బల్ల, నా సోదరుడే, నా సోదరి, నీ జీవితంలో ఎన్ని అడ్డుబండ్లు వచ్చినా ఫస్ట్ మనం ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయడం. ఇందాక నేర్చుకున్నది ప్రార్థన చేయాలి ఇతరుల గురించి. రెండవది దేవుని స్తుతించడం నేర్చుకో. ఈ కష్టాల్లో, ఈ కన్నీటిలో దేవుని స్తుతించడం నేర్చుకో. గాడ్ విల్ టర్న్ అప్సైడ్ డౌన్. నీ కన్నీటిని నాట్యంగా మార్చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కీర్తన గ్రంథం ఒకసారి తీయండి, 59వ అధ్యాయం. కీర్తనలు 59. చాలా జాగ్రత్త అయిన మాటలు చెప్తున్నాడు చూడండి దావీదు భక్తుడు. చాలా చక్కని మాటలు నేను చదువుతున్నాను చూడండి. 19:16. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినము నాకు ఆశ్రయంగా ఉన్నావు, నీ బలం గురించి నేను కీర్తించేదను. తర్వాత ఏమన్నాడమ్మా? ఉదయమున. తీసారా అందరూ? బైబిల్ తీసారా? ఇక్కడ మాట్లాడరండి. 59వ అధ్యాయం కీర్తనలు 59:16. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినము నాకు ఆశ్రయంగా ఉన్నావు, నీ బలంను గూర్చి నేను కీర్తించేదను. తర్వాత ఏముంది? ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను. ఎప్పుడు? 10 గంటలకి, ఆదివారం 10 గంటలుగా. ఎప్పుడు? ఉదయాన్నే నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను. తర్వాత ఏమన్నాడు? 17వ వచనంలో, దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు, నా బలమా నిన్నే. ఇప్పుడు ఏమన్నాడు అక్కడ? నా దేవుడు నాకు ఎత్తైన కోట. ఎందుకన్నాడు ఆ మాట? దేవుడు నాకు ఎత్తైన కోట అన్నాడు. ఎందుకన్నాడు? రీజన్ లేకుండా అన్నాడు కదా. ఎరుకోలు ఏముందమ్మా అక్కడ? కోట. సైతాన్ని పెట్టే కోట ఉంది. ఎప్పుడైతే నువ్వు దేవుని స్తుతిస్తున్నావో ఆ దేవుడు ఆ కోటను పగలగొట్టి అక్కడ నీకు ఎత్తైన కోటగా దేవుడు ఉంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ కోటలో నువ్వు హాయిగా ఉంటావు. ఆ కోటలో, సైతాన్ని పెట్టే కోటలో భయము, వేదన, దుఃఖము. కానీ ఎప్పుడైతే దేవుని స్తుతిస్తున్నావో ఆ కోటను పగలగొట్టి ఆయన ఎత్తైన కోటగా నుండి నీకు ఆశ్రయదుర్గముగా ఉండి నేను దీవిస్తాడు. అందుకని నువ్వేం చేయాలి? ఉదయాన్నే ఆయన కృపను గూర్చి, ఆయన యొక్క ఆ దేవుని గురించి ఏం చేయాలమ్మా? ఉత్సాహగానం చేయాలి, స్తుతించాలా. ఇది దేవుడు చెప్తున్న మాట. నీవు నాకు ఎత్తైన కోట అంటున్నాడు దావీదు భక్తుడు. ఎందుకంటే ఉదయాన్నే దేవుడు దావీదు ఏం చేశాడమ్మా? ఇందాక చెప్పిన రీతిగా 5వ అధ్యాయంలో చెప్పిన రీతిగా ప్రార్థించాడు. ఇప్పుడు ఏం చేశాడమ్మా? ఉత్సాహగానం, స్తుతిస్తున్నాడంట. నీ జీవితంలో, నా జీవితంలో ఉదయం దేవునికి ఇవ్వవలసిన బలిదే. ఇజ్రాయేల్కి మేకలు, గొర్రెలు బలి. అది మనం ఇజ్రాయేల్ కాదు. సరే వాళ్ళు ఇచ్చుకున్నారు పోనీ,
ఇప్పుడు శాశ్వతమైన బలి దేవుడు నీ కొరకు నాకు ఇచ్చాడు కదా. ఏమమ్మా, ఇదిగో లోక పాపం మోసుకొని పోవు దేవుని కొరకు పిల్ల మన యేసయ్య నీ కొరకు బలిగా అర్పించబడ్డాడు కదా. ఈరోజు మా బలి అర్పించక్కర్లేదు, బలిపీఠం దగ్గరికి వెళ్ళి ఎవ్రీ డే రైజ్ ఇన్ ద మార్నింగ్ వెళ్ళి ప్రార్థన చేయి. ఇతరుల గురించి ప్రార్థన చేయి, నీ గురించి ప్రార్థన చేసుకో, రక్షణ గురించి దేవుని స్థితి నుంచి ప్రార్థన చేయి. యూ విల్ సీ ద బ్లెస్సింగ్స్ ఇన్ యువర్ లైఫ్. యూ కెన్ సీ ఎ గ్రేట్ చేంజ్ ఇన్ యువర్ లైఫ్స్ ఎవ్రీ డే. ప్రతి ఆదివారం దేవుని మందిరం రా, ఇక్కడ స్థుతించి ఆరాధన చేయొచ్చు. ఎందుకు పాటలు పాటిస్తున్నాము ఇక్కడ, ఎందుకు స్థుతులు చేస్తున్నాము? దేవుని మనకి రావడానికి, ఆయన సింహాసనం కూర్చుని పెట్టడానికి. ఇలాగ చేస్తే దేవుడు మీకు ఇచ్చే ఎంత దీవెన ఉందో ఆ చెప్పి ముగిస్తా చూడండి, ఎంత దీవెన ఉందో. 90వ అధ్యాయము కీర్తనలు 90. కీర్తనలు 90. పద్నాలుగవ వచనం. Psalm 90 and verse 14. ఏముందమ్మా అక్కడ స్టార్టింగ్లో? ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచము. ఎప్పుడు నన్ను తృప్తిపరచ అంటున్నాడు భక్తుడు? మధ్యాహ్నమా సాయంత్రమా? ఎప్పుడు అంటున్నాడు? ఉదయాన్నే దేవుడిని తృప్తిపరచాలంటే ఉదయాన్నే ఏం చేయాలా? ప్రార్థన చేయాలి, స్తుతించాలా. అప్పుడు దేవుడిని హృదయాన్ని ఎప్పుడు తృప్తిపరుస్తాడు? ఆదివారం మందిరం వచ్చినప్పుడు కాదు, ఎవ్రీ డే ఇన్ ద మార్నింగ్ ఇట్స్ సెల్ఫ్. అర్థమవుతుందా నా సోదరుడా, నా సోదరి? ప్రతి ఉదయమున నన్ను నీ మేలుతో. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది దేవుని దీవులు? ఉదయాన్నే స్టార్ట్ అవుతాయి. ఆల్ ద డే వి రిసీవ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ జీసస్ ఇన్ అవర్ లైఫ్స్ ఎవ్రీ డే. హల్లెలూయా. ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచము. అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. అందరూ గట్టిగా దేవుని స్తోత్రం చేద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఉదయాన్నే నువ్వు నన్ను చూడండి, ఎంత చక్కని మాట అంటున్నాడు. లింక్ ఫస్ట్ లైన్కి సెకండ్ లైన్కి. ఉదయాన్నే కనుక నువ్వు నన్ను తృప్తిపరిస్తే, ఇఫ్ యూ డూ దట్ ఆల్ ద డేస్ ఆఫ్ మై లైఫ్, నా జీవితకాలం అంతా కూడా నేను సంతోషంగా బ్రతుకుతున్నాను అంటున్నాడు. ఓ మైటీ గాడ్, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నేను ఉదయాన్నే దీవించాడు అనుకోండి, నీ జీవితకాలం అంతా ఏమొస్తాయమ్మా? నీ జీవితకాలం అంతా నేను వెంబడించేది ఎవరు తెలుసా? చెప్పాను చాలాసార్లు. నీ తండ్రా, నిన్ను కన్న తండ్రా, నిన్ను కన్న తల్లా, నీ భార్య, నీ బిడ్డలా? ఈ లోకంలో చెప్తున్నా, నీ జీవితకాలం అంతా నువ్వు చనిపోయే వరకు నేను వెంబడించేది ఎవరు తెలుసమ్మా? నీ నీడ. నీ బంధువులు కాదు, నీ తల్లిదండ్రులు కాదు, నీ నీడ నేను వెంబడిస్తుంది. ఆఖరికి గోతులకు వెళ్ళే వరకు కూడా, చచ్చిపోయేటప్పుడు కూడా నీ నీడ నీకు వస్తుంది నీ వెంట. ఇక మనుషులు ఎవరు రారు నీ దగ్గరికి. అదే రీతిగా దేవుడు నీకు నీడగా ఉంటాడు. మహోన్నతిని చాటు నివసించేవాడే సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు. ఆ నీడ, దేవుని నీడ. నువ్వు బ్రతుకుతున్న అన్నీ కూడా, ఆ సంతోషం అంతా, ఆ ఆనందం అంతా నువ్వు చచ్చిపోయే వరకు కూడా నీ వెంటే వస్తాయి దీవులన్నీ కూడా. ఆ తర్వాత పరలోక రాజ్యం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమైందా? ఉదయాన్నే బలి అర్పించమని దేవుడు మోషే ద్వారా ఆహారం ఎందుకు చెప్పాడు, ఇజ్రాయిల్కి చెప్పాడు. అర్థమైందమ్మా మీకు? ఆ బలి మనం కూడా అర్పిద్దామా ఎవ్రీడే? అందులో లేచండి.